హలో గాయస్, మనకి ఈరోజు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. అయితే మరి రవిచంద్రన్ అశ్విన్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఒక విషయం మాట్లాడాలి. ఇక్కడ అదేంటి అంటే, నేను క్రికెట్ చూడటం కానీ లేదంటే క్రికెట్ ఆడటం కానీ స్టార్ట్ చేసింది 2004 నుంచి. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను క్రికెట్ ఆడటం, దాని తర్వాత క్రికెట్ చూడటం రెండు ఒకేసారి స్టార్ట్ అయింది. అయితే మరి క్రికెట్ పిచ్ మీద అంతకుముందు మేము కొన్ని కార్డ్స్ కొనుక్కునేవాళ్ళం. అవి కూడా ఓన్లీ క్రికెటర్స్ కార్డ్స్ మాత్రమే. సో దాంట్లో వాళ్ళు ఎన్ని మ్యాచెస్ ఆడారు, దాని తర్వాత ఎంత స్కోర్ కొట్టారు, ఇవన్నీ లిస్ట్ ఉండేది. సో అయితే ఆ కార్డ్స్ మొత్తం మేము ఒక ప్యాక్ లాగా వచ్చేది. సో ఆ ప్యాక్లో కార్డ్స్ తీసుకొని ఇద్దరు పంచుకొని సో ఇద్దరు ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట. సో మా ఫ్రెండ్స్ నేను. సో ఇలాగ ఆడేటప్పుడు మాకు ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ కార్డు వచ్చిందో సో వాళ్ళే ఫస్ట్ సచిన్ టెండూల్కర్ కార్డు రాగానే సో సచిన్ టెండూల్కర్ సో మోస్ట్ రన్స్ ఉంటాయి కదా. సో మరి సచిన్ టెండూల్కర్ మోస్ట్ రన్స్ చెప్పాల్సిన పని లేదు కదా, సో కార్డు ఇచ్చే అని చెప్పేసి కార్డు తీసుకునే వాళ్ళం అట్టగా. సో ఆ గేమ్ మీకు తెలిసి ఉండిద్ది. సో మనకి ప్లేయింగ్ కార్డ్స్లో ముద్దాట అంటారు. సో అదే విధంగా ఇది కూడా ఉండిద్ది అనమాట. సో ఇదేంటంటే ఓన్లీ క్రికెటర్స్, మనకి క్రికెటర్స్ పేర్లు వస్తే సో వీళ్ళకల్లా హైయెస్ట్ రన్స్. సో మరి మనకి మొత్తం మురళీధరన్ వచ్చాడు అనుకోండి, హైయెస్ట్ వికెట్స్ చెప్పామంటే ఆటోమేటిక్గా మనకు ఒక కార్డు వచ్చింది. అలాగే సచిన్ టెండూల్కర్ వచ్చాడంటే సచిన్ టెండూల్కర్ మోస్ట్ రన్స్. సో అంతకంటే సచిన్ టెండూల్కర్ మించిన రన్స్ ఇప్పటి వరకు ఎవరు కొట్టలేదు. సో అప్పుడు కూడా అలానే సచిన్ టెండూల్కర్ హైయెస్ట్ రన్స్ ఉండేవాడు. సో సచిన్ టెండూల్కర్ కార్డు రాగానే సో సచిన్ టెండూల్కర్ సో మోస్ట్ రన్స్ చెప్పాల్సిన అవసరం లేదుగా అని చెప్పేసి కార్డు తీసుకునే వాళ్ళం వేరే వాళ్ళ దగ్గర. సో ఈ విధంగా మేము క్రికెట్ ఇలాగ ఆడుకునే వాళ్ళం కార్డ్స్ని. సో అయితే అప్పటి నుంచి నేను చూసినప్పుడు నాకు సచిన్ టెండూల్కర్ కార్డు కనుక వచ్చిందంటే ఓకే, మరి మోస్ట్ రన్స్ మరి మన ఇండియన్ ప్లేయరే ఉన్నాడు అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది మనకి. సో దాని తర్వాత నేను బౌలర్ విషయంలో కనుక చూసినట్టయితే మొత్తం మురళీధరన్ కనిపించేవాడు. సో మొత్తం మురళీధరన్ వచ్చేసరికి శ్రీలంక టీం. సో మరి అరే బ్యాట్స్మెన్లో వచ్చేసరికి మనోడే మరి టాప్ స్కోరర్ ఉన్నాడు. దాని తర్వాత చూస్తే మరి వికెట్స్ విషయంలోకి వచ్చేసరికి మొత్తం మురళీధరన్. సో మరి మన ఇండియా వాళ్ళు ఎవరు లేరే, మరి స్పిన్నర్లు చూసుకుంటే మన ఇండియన్ స్పిన్నర్స్ ఎవరు కూడా టాప్లో లేకుండా పోయారే అని ఒక గిల్టీనెస్ ఉండేది. దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే క్యాచెస్లో. సో మోస్ట్ క్యాచెస్లో వచ్చేసరికి అంతకుముందు గిల్క్రిస్ట్ పేరు ఉండేది మనకి. సో గిల్క్రిస్ట్కి కూడా 400 క్యాచ్లో ఏమో ఉండేవి. సో అప్పుడు గిల్క్రిస్ట్ కార్డు వచ్చినా సరే ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు, క్యాచ్ అనగానే మనకి కొత్త కార్డు వచ్చేది. సో ఆ విధంగా ఉండేది ఆ గేమ్ అయితే. సో అయితే అప్పుడు చూసుకుంటే మరి వీళ్ళ ముగ్గురు చూసుకుంటే ఒకళ్ళు మాత్రమే మనకి బ్యాట్స్మెన్లో చూసుకుంటే సచిన్ టెండూల్కర్ ఒకటే. దాని తర్వాత బౌలింగ్లో చూస్తే మరి ఇంకా ఎవరు కూడా కనిపించేవాళ్ళు కాదు మనకి హైయెస్ట్ వికెట్ టేకర్లో. సో చూస్తే మనకి మొత్తం మురళీధరన్ లేదంటే షేన్ వార్న్. సో వీళ్ళిద్దరే. అయితే మరి దాని తర్వాత మరి ఎవరన్నా కనిపిస్తారా, మరి ఇండియా టీంలో ఎవరన్నా ఉన్నారా అంటే అది మనకి ఒక పేరు మాత్రం వినిపించేది, అనిల్ కుంబ్లే. సో అనిల్ కుంబ్లే కూడా మరి వీళ్ళిద్దరితో తగ్గ పోటీ అయితే ఇవ్వగలిగేవాడు కాదు. కాకపోతే వాళ్ళ నెక్స్ట్ ప్లేస్ హైయెస్ట్ వికెట్ టేకింగ్ స్పిన్నర్లో ఎవరన్నా ఉన్నారా అంటే సో ఫస్ట్ వచ్చేసరికి మొత్తం మురళీధరన్, దాని తర్వాత వచ్చేసరికి షేన్ వార్న్, దాని తర్వాత అనిల్ కుంబ్లే. సో అయితే మరి 2008లో మరి అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ ఇచ్చాడు. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అరే మనకల్లే ఉందే ఒక మంచి స్పిన్నరు, సో తను కూడా మరి రిటైర్మెంట్ ఇచ్చాడు. సో మరి ఇంకా మన టీంలో ఎవర్రా బాబు ఆదుకునేది అంటే అప్పుడు మనకు కనిపించింది హర్భజన్ సింగ్. సో అయితే మరి హర్భజన్ సింగ్ మరి దాని నెక్స్ట్ లెవెల్ ఎవరో మనకి అనిల్ కుంబ్లే తర్వాత అంత మంచిగా స్పిన్ వేయగలిగే బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే సో హర్భజన్ సింగ్ పేరు చెప్పేవాళ్ళం. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి హర్భజన్ సింగ్ ఏదన్నా మరి అనిల్ కుంబ్లే దగ్గరికి వెళ్ళాడా అంటే సో చాలా తేడా ఉంది. వీళ్ళిద్దరికీ దాదాపు ఒక 100-200 వికెట్లు తేడా ఉంది. సో మరి దాని తర్వాత మరి హర్భజన్ సింగ్ టైం అయిపోయింది, తను కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. అరే హోప్స్ పెట్టుకున్నాం ఇక్కడ అనిల్ కుంబ్లే తర్వాత మరి మోస్ట్ వికెట్స్ తీసేవాళ్ళు ఎవరన్నా ఇండియా తరపున ఉన్నారా, లేదంటే మనకి మొత్తం మురళీధరన్ వికెట్స్ని రికార్డ్ని బద్దలు కొట్టే ప్లేయర్ ఎవరన్నా వస్తారేమో ఇండియాలో చూస్తే ఉన్న అనిల్ కుంబ్లే పోయాడు. దాని తర్వాత ఇటువైపు వచ్చేసరికి హర్భజన్ సింగ్ పోయాడు. సో దాని తర్వాత మరి మనకి కనిపించిన ప్లేయరు, దాని తర్వాత మొత్తం మురళీధరన్ని రికార్డ్ని బ్రేక్ చేసే ప్లేయర్ ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పేసి ఎతికితే సో అతనికి దగ్గరలో కనిపించిన ప్లేయరే మనకి రవిచంద్రన్ అశ్విన్. సో మరి రవిచంద్రన్ అశ్విన్ని మొత్తం మురళీధరన్తో పోలుస్తావంటే మొత్తం మురళీధరన్ ఆడిన ఇన్నింగ్స్
రవిచంద్రన్ అశ్విన్ ఆడిన ఇన్నింగ్స్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది, అలాగే వికెట్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మ్యాటరు, మనకి రవిచంద్రన్ అశ్విన్కి గనక కొంచెం ఎర్లీ ఏజ్లో గనక వచ్చినట్టయితే ఇండియన్ క్రికెట్ టీంలోకి, సో దాని తర్వాత ఇంకా కొన్ని ఇయర్స్ కనుక ఎక్స్టెండ్ చేసినట్టయితే, దాంతోపాటు ముత్తై మురళీధరన్, షేన్ వార్న్, వాళ్ళందరూ, అనిల్ కుంబ్లే, వీళ్ళందరూ ఎన్ని ఇన్నింగ్స్ అయితే ఆడారో అన్ని ఇన్నింగ్స్ కనుక రవిచంద్రన్ అశ్విన్ ఆడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరి రికార్డ్స్ బద్దలయ్యాయి అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే పర్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి దాదాపు 2 నుంచి 3 వికెట్లు తీశాడు. అలాగే ఇంకొక 2-3 వికెట్లు అంటే నెక్స్ట్ వాళ్ళతో పోల్చుకుంటే ముత్తై మురళీధరన్ ఆడిన ఇన్నింగ్స్తో పోల్చుకుంటే, సో అన్ని ఇన్నింగ్స్ రవిచంద్రన్ అశ్విన్ కనుక ఆడినట్టయితే ఖచ్చితంగా ఈజీగా రికార్డ్ బ్రేక్ అయ్యేది. సో సేమ్ ఇప్పుడు ఎన్ని వికెట్లు అయితే తీశాడో అదే రేట్లో మనకి మిగతా ఇన్నింగ్స్లో కూడా వికెట్లు తీసినట్టయితే ఖచ్చితంగా షేన్ వార్న్ రికార్డు అయితే ఈజీగా బ్రేక్ అయ్యేది. దాని తర్వాత ముత్తై మురళీధరన్ రికార్డుకి అయితే దగ్గరగా వెళ్ళాడు. సో అయితే మరి నేను చిన్నప్పటి నుంచి నాకు ఏదైతే ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేదో దాన్ని రవిచంద్రన్ అశ్విన్ అయితే బ్రేక్ చేయగలిగేవాడు. అయితే మరి నేను చూసింది రవిచంద్రన్ అశ్విన్ని చూసింది ఎప్పటి నుంచి అయితే అంటే 2009 నుంచి. 2009లో మనకి సిఎస్కే తరపున. సో మరి అప్పుడు చూసుకుంటే ముత్తై మురళీధరన్ ఇదే సిఎస్కేలో ఉన్నాడు అప్పుడు, దానికి ముందు సీజన్ చూసుకుంటే. సో మరి ఫస్ట్ సీజన్ మీ అందరూ తెలిసే ఉంటాడు, మనకి మాథ్యూ హెడెన్, దాని తర్వాత ముత్తై మురళీధరన్, దాని తర్వాత మన్ప్రీత్ గోని, సో వీళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పుడు, ఆల్విన్ మార్కల్. సో అయితే మరి దాని తర్వాత ముత్తై మురళీధరన్ వెళ్ళిపోయాడు. మరి ముత్తై మురళీధరన్ ప్లేస్ని రీప్లేస్ చేసే బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడు నాకు కనిపించింది రవిచంద్రన్ అశ్విన్. సో అప్పుడు రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ 2009లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, ఎందుకంటే 2 మ్యాచ్లు ఏం ఆడినట్టున్నాడు. దాని తర్వాత ఇయర్లో చూసుకున్నట్టయితే దాదాపు 11 మ్యాచ్లో 15 వికెట్లు ఏమి తీసినట్టున్నాడు. సో అది అప్పుడు అన్ని వికెట్లు అంటే చాలా ఎక్కువే అనమాట అప్పుడు. సో మరి అటువంటి సినారియో మరి రవిచంద్రన్ అశ్విన్ అయితే అప్పుడే క్రియేట్ చేయగలిగాడు తన ఇంపాక్ట్ని. సో దాని తర్వాత 2010లో మంచిగా ఇంపాక్ట్ చూపించాడు. దాని తర్వాత 2011కి ఓడిఐ వరల్డ్ కప్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. అయితే మరి ఈ రోజు చూసుకుంటే మరి ఈ మధ్యలో చూసుకున్నామంటే ఈ మధ్యలో చాలా అంటే చాలా రికార్డ్స్ తన పేరు మీద ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే 250 వికెట్స్, దాని తర్వాత 250, 300, 350 ఫాస్టెస్ట్ వికెట్స్ టేకింగ్ బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది రవిచంద్రన్ అశ్విన్. సో అంటే దాంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు, ముత్తై మురళీధరన్ని బీట్ చేశాడు. ఆ 250, 300, 350 వీళ్ళందరికంటే తక్కువ ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ ఆ వికెట్లు తీసుకోగలిగాడు. అంటే 350 వికెట్స్ ముత్తై మురళీధరన్ కంటే తక్కువ ఇన్నింగ్స్లోనే తీసుకున్నాడు. షేన్ వార్న్ కంటే తక్కువ ఇన్నింగ్స్లోనే మనోడు తీసుకున్నాడు. దాని తర్వాత అనిల్ కుంబ్లే కంటే కూడా తక్కువ ఇన్నింగ్స్లోనే 350 వికెట్స్ తీశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా కొన్ని ఇన్నింగ్స్లు కనుక ఆడినట్టయితే వాళ్ళ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయని. సో దాని తర్వాత ఇంకా రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్లో. సో మా టెస్ట్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్లో రికార్డు ఎవరి పేరు మీద ఉందంటే ముత్తై మురళీధరన్ పేరు మీద ఉంది. సో అయితే దాని తర్వాత ప్లేస్లో ఎవరున్నారా అంటే మన అశ్వినే ఉన్నాడు. సో అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో క్రికెట్ అనే ఒక గేమ్ వచ్చిన తర్వాత మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్లో వచ్చింది ఎవరికంటే అందరిలో ఫస్ట్ ముత్తై మురళీధరన్ పేరు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరన్నా ఉన్నారా అంటే అది రవిచంద్రన్ అశ్విన్ పేరు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, వరల్డ్ క్రికెట్లోనే ముత్తై మురళీధరన్ తర్వాత ది బెస్ట్ బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది రవిచంద్రన్ అశ్విన్ అని చెప్పాలి. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకొక రికార్డు ఉంది. సో అదేంటంటే మనకి ఒక ఇన్నింగ్స్లో మోస్ట్ 5 వికెట్ హాల్ తీసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే ఫస్ట్ ప్లేస్ ఉంది రవిచంద్రన్ అశ్విన్కి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మోస్ట్ 5 వికెట్ హాల్ రవిచంద్రన్ అశ్విన్ పేరు మీదే ఉండే. సో అయితే ఇప్పటి వరకు మరి రవిచంద్రన్ అశ్విన్ని మీరు ఎప్పటి నుంచో 2009 నుంచి చూస్తూనే ఉండుంటారు. సో ఓకే సో ప్లేయర్ అని మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. కానీ మనకి శ్రీలంకకి ముత్తై మురళీధరన్ ఎలాగో, దాని తర్వాత ఆస్ట్రేలియాకి షేన్ వార్న్ ఎలాగో, మన ఇండియన్ టీంకి కూడా రవిచంద్రన్ అశ్విన్ అటువంటి బౌలర్ అని నిరూపించడానికి ఈ ఎగ్జాంపుల్స్ అయితే సరిపోతాయి అనేది నా ఫీలింగ్. అయితే మరి దాని తర్వాత ఈరోజు చూసుకుంటే పుసుక్కున రిటైర్మెంట్ అన్నాడు. సో ఇది విన్న తర్వాత నాకైతే ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే
అరే రవిచంద్రన్ అంతకుముందు నేను అనుకున్నాను రవిచంద్రన్ అశ్విన్ ఇంకా 1 or 2 years ఆడతాడు. సో అప్పటిలోపు మరి టెస్ట్లో కనుక కొనసాగితే వాళ్ళ రికార్డులు అన్నీ కూడా బ్రేక్ అవుతాయి. సో మనకి ఓడిఐస్లో చూసుకున్నట్టయితే మనకి మిగతా టెస్ట్లో చూసుకున్న ఓడిఐస్లో చూసుకున్నా సరే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండే. ఓడిఐలో నెంబర్ ఆఫ్ సెంచరీస్ చూసుకుంటే విరాట్ కోహ్లీ పేరు మీద ఉండే. దాని తర్వాత టెస్టుల్లో చూసుకున్న హైయెస్ట్ సెంచరీస్ మన సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్నాయి. సో మరి దాని తర్వాత బౌలింగ్లో కూడా మన రవిచంద్రన్ అశ్విన్ కొన్ని వికెట్లు కనుక తీసుకుంటే సో మనోడు కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటాడేమో అని చెప్పేసి నేను మొన్నటిదాకా అనుకునేవాడిని. సో కానీ దానికి ఇప్పుడు చెక్ పెట్టేస్తూ రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు మరి రవిచంద్రన్ అశ్విన్. సో అయితే మరి రవిచంద్రన్ అశ్విన్ గురించి చెప్పాలి అంటే రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ మన ఇండియన్ క్రికెట్ టీంకి అలాగే తమిళనాడు క్రికెట్ టీంకి కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్లో కూడా మంచి బౌలర్లు రావాలి అని చెప్పేసి కూడా అక్కడ కూడా ఒక టాలెంట్ హంట్ను కూడా ఇది లాస్ట్ 1 year బ్యాక్ అక్కడ కూడా వాళ్ళ రంజీ ట్రోఫీలో వాళ్ళ టీం సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని చెప్పేసి తను ఒక టాలెంట్ హంట్ అనేది పెట్టి ఆ చెన్నైలో ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో అది దాదాపు 1 month కండక్ట్ చేశాడు ఆ సెలక్షన్స్ని. సో ఎందుకంటే ఆ చెన్నై టీము రంజీ ట్రోఫీలో మంచిగా పర్ఫామ్ చేయాలి అని ఈసారి ఎలాగైనా సరే రంజీ ట్రోఫీలో వీళ్ళు టైటిల్ కొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక టాలెంట్ హంట్ కండక్ట్ చేసి అది కూడా 1 month వరకు కండక్ట్ చేశారు. సో మరి అక్కడ టాలెంట్ హంట్ కండక్ట్ చేసి దాని తర్వాత అక్కడ టాలెంటెడ్ బౌలర్స్ ఎవరన్నా ఉన్నారా లేరా అనేది ఒక టాలెంట్ హంట్ రూపంలో స్కౌటింగ్ చేద్దాం అని చెప్పేసి కూడా కండక్ట్ చేసిన ది బెస్ట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది రవిచంద్రన్ అశ్విన్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తన ఫేమ్ కోసం కాకుండా తను మాత్రమే ఆడాలి అనే ఉద్దేశంతో కాకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ గురించి కూడా ఆలోచించిన మొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రవిచంద్రన్ అశ్విన్ మెంటాలిటీ ఎలా ఉండిద్ది అనేది. సో అయితే మరి దాని తర్వాత ఇంకా అశ్విన్ గురించి చెప్పడానికైతే ఇంకా ఎంత చెప్పినా అయితే తక్కువే అనిపించింది. ఎందుకంటే మనకి ఐపీఎల్లో ఇంపాక్ట్ చూసుకున్నా సరే క్యారమ్ బాల్స్ కానీ సో లేదు అంటే ఒక మైండ్ గేమ్ ఆడాలి అంటే రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఎవరైనా సరే. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా రూల్స్ను అమలు చేయాలన్నా కానీ క్రికెట్లో మీ అందరూ తెలుసు చాలాసార్లు చూసుంటారు బ్యాట్స్మెన్ గ్రీజ్ దాటి వెళ్ళేటప్పుడు చాలాసార్లు బాల్ అక్కడే ఆపి వికెట్లు కొట్టి అవుట్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇది అంతా ఏంటి అంటే అశ్విన్ యొక్క మైండ్ గేమ్ ఇదంతా. సో ఇటువంటి బౌలర్ని మళ్ళీ మనం చూడం. సో మరి మనకి ఇప్పటిదాకా చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ అంటే సిఎస్కేలో ఉన్నప్పుడు ఇంకా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళం మనం. సో సిఎస్కే మనకి తమిళనాడులో సో అక్కడ డొమెస్టిక్ సీజన్లో మంచిగా ఆడాడు అని చెప్పేసి చెన్నై సూపర్ కింగ్స్కి తర్వాత సీజన్లో తీసేసుకున్నారు. సో దాంతోనే మనకి చెన్నై ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా అశ్విన్ అంటే మనోడ్రా అనే ఇంపాక్ట్ కూడా క్రియేట్ అయింది. ఎందుకంటే అప్పుడు మీరు 2011-12 ఆ టైంలో చూసుకుంటే క్రిస్ గేల్ బేకరైన ఫామ్లో ఉండేవాడు. సో దాని తర్వాత మీరు ఆల్రెడీ చూసుంటారు 2010 ఆ టైంలో 2011 ఆ టైంలో చూసుకుంటే మీకు గిల్క్రిస్ట్ కూడా ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్ లాగా కనిపించేవాడు. సో అతన్ని కూడా చెప్పి మరీ వికెట్లు తీసేవాడు కొత్తలో. సో అప్పుడు చాలామందికి కూడా ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది. అరే అశ్విన్ అంటే లెఫ్ట్ హ్యాండర్స్ అటువైపు విధ్వంసకర గెయిల్ అని లేదు, ఇటువైపు గిల్క్రిస్ట్ అని లేదు, ఎవరినైనా సరే తీసి పక్కన పెడతాడరా అని ఇంపాక్ట్ అప్పుడే క్రియేట్ అయిపోయింది అశ్విన్ మీద. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గేల్ని అయితే ఇంకా చెప్పాలి అంటే గేల్ ఫాస్ట్ బౌలర్స్ని పిచ్చి కొట్టేవాడు అప్పుడు. ఏది పవర్ ప్లేలోనే అసలు మనకి అతని పేరు ఏదో ఉంది రాహుల్ సంథింగ్ ఉంది స్పిన్నర్. సో రాహుల్ శర్మ. సో అతన్ని అయితే ఒక ఓవర్లో ఏది పూణే సూపర్ జైంట్స్ టీమో లేదు వేరే టీం అప్పుడు పూణే టీం సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు. ఆ టీం తరపున తను వేసిన ఓవర్లో బేవచ్చంగా కొట్టాడు. ఆ మ్యాచ్తో అతని లైఫే ఖతం అయిపోయింది. సో స్పిన్నర్స్ని అంత దారుణంగా ఆడేవాడు క్రిస్ గేల్. సో దాని తర్వాత చూసుకుంటే దాని ముందు మనకి అదే క్రిస్ గేల్ని ఫస్ట్ ఓవర్లో చెప్పి మరీ వికెట్లు తీసిన బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది రవిచంద్రన్ అశ్విన్. సో మీ అందరికీ తెలిసి ఉంటాడు క్రిస్ గేల్ తన ప్రైమ్ ఫామ్లో ఉన్నప్పుడు బేకరంగా అసలు ఈ బౌలర్ ఆ బౌలర్ అని అసలు తేడా లేకుండా కొట్టేవాడు. అటువంటి బ్యాట్స్మెన్ను కూడా చెప్పి మరీ అవుట్ చేసిన బౌలరు మన రవిచంద్రన్ అశ్విన్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా భయ్య అంటే సో రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ టీంలో ఒక బౌలర్ మాత్రమే కాదు,
తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉండిద్ది అనేది తెలియజేయడానికి మాత్రమే ఇదంతా చెప్తుంది. సో అయితే ఏదేమైనా సరే మరి ఈరోజు చూసుకుంటే ఇటువంటి ఒక గ్రేట్ ప్లేయర్ని అయితే మనం మిస్ అవుతున్నాం. సో మరి తను రీసెంట్గా కూడా మనం చూసాం, తనకి ఇండియన్ క్రికెట్ టీమే ఫస్ట్, దాని తర్వాతే తన ఫ్యామిలీ అని కూడా రీసెంట్గా ఒకటి మనకి ఇంగ్లాండ్ సిరీస్ ఆడేటప్పుడు కూడా ప్రూవ్ చేశాడు. ఎలా అంటే సో అంతకుముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ మనకి 2019 ఆ టైంలో అనుకుంటా, 2019 2020 ఆ టైంలో. సో అప్పుడు అక్కడ చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా తను ఇక్కడ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆడుతున్నాడు. అప్పుడు హాఫ్ సెంచరీ కూడా కొట్టినట్టున్నాడు. సో అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారు అనే దానికంటే టీమిండియాకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడి 50 రన్స్ చేశాడు. దాని తర్వాత రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్ మీద చూసుకుంటే వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి సో అప్పుడు బాధపడుతున్నా సరే మనకి రోహిత్ శర్మని పంపించాడు. సో నువ్వు వెళ్ళు, 1 డే ఉండేసి అక్కడ పరిస్థితి ఎలా ఉంది మొత్తం చూసేసి దాని తర్వాతే రా అని చెప్పేసి కూడా మ్యాచ్ మధ్యలో కూడా అశ్విన్ని పంపించాడు. సో ఇటువైపు నెక్స్ట్ మళ్ళీ బౌలింగ్ వేయాలి, సినారియో అయితే మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో మరి బౌలింగ్ వేయాలి అన్నా కానీ సో వేరే ఒక పర్సన్ పంపించి సో అశ్విన్ అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది అది మొత్తం చూసి సో తనకి కొంచెం ధైర్యం చెప్పు అని చెప్పేసి అక్కడ వేరే ఒక టీం మెంబర్ను కూడా పంపించి రోహిత్ శర్మ తనతో పాటు ఒక కొత్త ఇది సపరేట్ ఫ్లైట్ కూడా వేయించి మరి రవిచంద్ర అశ్విన్ని పంపించాడు. సో దాని తర్వాత వెళ్ళిన తర్వాత రోజే మళ్ళీ అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంది అని కనుక్కున్నాడు. దాని తర్వాత రోజే మళ్ళీ వచ్చి మ్యాచ్లు ఆడాడు. సో ఇదైతే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని ఇష్యూ ఇది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ ఇష్యూస్ ఎంత దారుణంగా ఉన్నా సరే ఫస్ట్ తనకి ప్రయారిటీ ఇండియన్ టీమే అని చెప్పేసి చాటి చెప్పిన బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే సో మనకి ధోని తర్వాత అశ్విన్ మాత్రమే కనిపిస్తున్నాడు ఇప్పుడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మరి రవిచంద్ర అశ్విన్ లైఫ్లో. సో మరి అయితే మరి ఈరోజు తను రిటైర్మెంట్ ప్రకటించడం అనేది మెయిన్గా నాకు పర్సనల్గా అయితే చాలా అంటే చాలా విచారకరమైన మ్యాటర్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇండియా టీం తరపున ఒక స్ట్రాంగ్ స్పిన్నర్ ఉండాలి, అతను కూడా ఖచ్చితంగా రేపు ముత్తై మురళీధరన్ రికార్డ్ని బ్రేక్ చేసే ఒక స్పిన్నర్ మన ఇండియా టీం తరపున రావాలి అనేది నా చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరికలాగా ఉండేది. సో కానీ దానికి దగ్గరలో వెళ్ళిన బౌలర్ మనకి రవిచంద్రన్ అశ్విన్. సో మరి రవిచంద్రన్ అశ్విన్ని ఇప్పుడు రీప్లేస్ చేసే కొత్త బౌలర్ వస్తారా అంటే సో దాదాపు నేను అనుకోవటం అయితే వచ్చే పరిస్థితి అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఫిట్నెస్ లెవెల్స్ సరిగ్గా ఉండాలి. దాంతో సరే ఫిట్నెస్ లెవెల్స్ ఓకే ఏదో ఒకటి చేసి ఫిట్నెస్ లెవెల్స్ సంపాదించినా సరే దాని తర్వాత వచ్చేసరికి తను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ వికెట్లు తీసే బౌలర్ అయి ఉండాలి. సో మరి వికెట్లు తీసే బౌలర్ దొరుకుతాడే అనుకుందాం. సో దాని తర్వాత కన్సిస్టెన్సీ ఉండాలి, వికెట్లు తీయటంలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకవేళ కనుక ఒక 2-3 సిరీస్లో వికెట్లు తీయలేదంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు. సో మళ్ళీ అక్కడ రంజీ ట్రోఫీలో లేదంటే ఐపీఎల్లోనో ఎక్కడో మళ్ళీ అక్కడ ఫామ్ నిరూపించుకొని మళ్ళీ ఇండియన్ టీంలోకి రావాలి. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవన్నీ దాటుకొని వచ్చిన బౌలరే మనకి ఈ అశ్విన్. సో మరి దాని తర్వాత ఎవరైనా సరే మరి అశ్విన్ రికార్డ్ని లేదు అంటే షేన్ వార్న్ రికార్డ్ని బ్రేక్ చేసి ముత్తై మురళీధరన్ రికార్డ్ని బ్రేక్ చేయగలిగే బౌలర్ స్పిన్నర్ ఎవరన్నా ఇండియా టీంలో రావాలి అంటే సో తను ఫస్ట్ ఫిట్నెస్ లెవెల్స్ సరిగ్గా ఉంచుకోవాలా, దాని తర్వాత కన్సిస్టెంట్గా వికెట్లు తీసే బౌలర్ అయి ఉండాలా. సో మరి ఇవన్నీ ఒక బౌలర్లో ఉండాలి అంటే చాలా కష్టం. సో దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ఇండియన్ క్రికెట్ని ఏలిన స్పిన్నర్ ఎవరన్నా ఉన్నారంటే అది అశ్వినే. సో మరి అంతకుముందు మరి మనకి అనిల్ కుంబ్లే కంటే మరి అంత కాంపిటీషన్ కనిపించేది కాదు మనకి. కానీ దాని తర్వాత మరి హర్భజన్ సింగ్కి అయితే కొంచెం కాంపిటీషన్ ఉండేది. ఎందుకంటే మనకి హర్భజన్ సింగ్ చూసుకుంటే మొన్న ఈ మధ్య కాబట్టి రిటైర్మెంట్ ప్రకటించింది. సో దానికంటే ముందు చూసుకుంటే మరి మనకి హర్భజన్ సింగ్ అయితే ఒక కాంపిటీషన్ ఉండేది. కానీ మనకి అశ్విన్కి చూసుకున్నా సరే బేవత్సమైన కాంపిటీషన్ ఉంది. అప్పుడు మనకి థర్డ్ స్పిన్నర్గా ఉందైతే మనకి అనిల్ కుంబ్లే.
సో అయితే అనిల్ కుంబ్లేకి అంత కాంపిటీషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అశ్విన్కి చూసుకుంటే ఫస్ట్ మనకి హర్భజన్ సింగ్ నుంచి కాంపిటీషన్ ఉంది, దాని తర్వాత యుజవేందర్ చాహల్ నుంచి కాంపిటీషన్ ఉంది, దాని తర్వాత కుల్దీప్ యాదవ్ నుంచి కాంపిటీషన్ ఉంది. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి జడేజా నుంచి కూడా కాంపిటీషన్ అయితే ఉంది. సో దీని మధ్యలో చూసుకుంటే అమిత్ మిశ్రా లాంటి బౌలర్లు ఉన్నారు, పీయూష్ చావ్లా లాంటి బౌలర్లు ఉన్నారు, దాని తర్వాత రమేష్ పవార్ లాంటి స్పిన్నర్లు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా తట్టుకొని ముందుకొచ్చి ఒక ఇండియన్ క్రికెట్ టీమ్స్కి ఒక పర్ఫెక్ట్ స్పిన్నర్గా ఇప్పటి వరకు నిలిచిన బౌలర్ ఎవరన్నా ఉన్నారో అంటే అది అశ్విన్ మాత్రమే అని అయితే ఈరోజైతే చెప్పదలుచుకున్నాం. సో అయితే మరి ఈరోజు అశ్విన్ మరి రిటైర్మెంట్ ప్రకటిస్తూ మరి కొన్ని విజువల్స్ అయితే మనకు వచ్చినాయి ముందుగానే. అదేంటి అంటే మనకి విరాట్ కోహ్లీతో కూడా ముందు చెప్పి భావోద్వేగానికి గురైన సందర్భం కూడా మనం చూసాం. సో దాంతోపాటు మరి అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంకా కొంతమంది క్రికెటర్స్ కూడా తనకి తన పేరు మీద ట్వీట్లు చేయడం కూడా జరిగింది. సో లైక్ మనకి హర్భజన్ సింగ్, దాని తర్వాత సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, దాని తర్వాత మనకి రవిశాస్త్రి, సో దాని తర్వాత గౌతమ్ గంభీర్. సో బీసీఐ నుంచి కూడా కొంత ట్వీట్లు అయితే వచ్చినాయి మనకి. సో ఇదంతా చూసాం. సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే తను ఒక కెప్టెన్ కాకపోయినా సరే సో ఇంతమంది ఎందుకు ట్వీట్లు పెట్టారు అంటే తన ఇంపార్టెన్స్ ఏంటి ఇండియన్ క్రికెట్ టీంలో అనేది కళ్ళెదురుగా చూశారు కాబట్టే వాళ్ళైనా సరే ఇంత ఇదిగా అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. సో అయితే ఏదైనా సరే మరి ప్రతి ఒక్కరు సో ఎవరో క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అశ్విన్ అనే వ్యక్తి ఒక ఇండియన్ క్రికెట్ టీంకి ఇండియన్ లెజెండరీ స్పిన్నర్ అని అయితే మన ఫ్యూచర్ జనరేషన్ అయితే ఖచ్చితంగా చెప్పుకునే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది అనమాట. సో అయితే మరి దీని తర్వాత ఇంకా మాట్లాడాల్సింది ఏదన్నా ఉందా అంటే అశ్విన్ లాంటి బౌలర్లు మళ్ళీ మన ఇండియన్ క్రికెట్ టీంలో పుడతారా అంటే సో దీనికైతే నేను యాక్సెప్ట్ అయితే చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనకి అశ్విన్లో చూసుకుంటే మనకి ఇండియా టీము ఎప్పుడన్నా వికెట్లు కావాలంటే వికెట్లు ఇచ్చేవాడు. దాని తర్వాత మన ఇండియన్ టీం ఎప్పుడన్నా బ్యాటింగ్లో కొలాప్స్ అయినా కానీ సో అప్పుడు మనకి పెద్ద ఇంపాక్ట్గా మనకి ఒక బ్యాట్స్మెన్గా కూడా మనకి ఆడేవాడు. సో అలాంటి ఒక ఆల్రౌండర్ రోల్ అయితే ప్లే చేసేవాడు. అంతకుముందు మరి మనకి హర్భజన్ సింగ్ చూసుకున్నా లేదంటే అనిల్ కుంబ్లే చూసుకున్నా వీళ్ళు చూసుకుంటే సో ఓకే స్పిన్నర్ల రూపంలో ఓకే వాళ్ళు. కానీ అశ్విన్ లాగా మరి సెంచరీలు కొట్టి మ్యాచ్ని ఆదుకునే సినారీ అయితే తక్కువ చూసాం వాళ్ళ నుంచి. సో హర్భజన్ సింగ్ కూడా కొంచెం బ్యాటింగ్ ఆడేవాడు, దాని తర్వాత అనిల్ కుంబ్లే కూడా కొంచెం మంచిగానే బ్యాటింగ్ ఆడేవాడు. కానీ అశ్విన్ లాగా మ్యాచ్ని ఆదుకొని ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించే రేంజ్కి అయితే సో వాళ్ళ గురించి అయితే మనం అన్ని విజువల్స్ అయితే ఎప్పుడు చూడలేదు. కానీ అశ్విన్లో మాత్రం అటువైపు బ్యాటింగ్లో ఇటువైపు బౌలింగ్లో రెండు వైపులో కూడా సో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని చెప్పాలి. సో మరి ఫ్యూచర్లో ఇటువంటి స్పిన్నర్ వస్తాడు అని అయితే నేను అనుకోను. సో అయితే మరి చూద్దాం ఇంకా మరి నెక్స్ట్ జనరేషన్లో మరి ఎవరన్నా పుట్టుకొస్తారా లేదా నాకు తెలిసి అయితే ఇంకా కష్టం. మరి అశ్విన్ రోల్ని భర్తీ చేయడం అంటే దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. సో ఏదన్నా వికెట్లకి దగ్గరలో మనకు వస్తే కుల్దీప్ యాదవ్ ఏదన్నా మరి ఈ వికెట్స్కి దగ్గరలో రావచ్చు. అయినా సరే మరి టెస్ట్లో అయితే కుల్దీప్ యాదవ్కి ప్లేసే లేదు కాబట్టి సో మరి అయితే దాదాపు అసాధ్యం అనే చెప్పాలి నాకు తెలిసి అయితే. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.